ఒక అన్యుడు మారాలన్నా, ఒక సుంకరి మారాలన్నా, ఒక యూదుడు మారాలన్నా, ఒక ఇశ్రాయేలు మారాలన్నా, నువ్వు మారాలన్నా నేను మారాలన్నా ఒకటి మాత్రమే వినాలి. ఆ వినుట చెప్పండి, క్రీస్తుని గురించి వినాలి. ఆ విన్నదాన్ని బలంగా నమ్మాలి. ఇక్కడ ఇంత అద్భుత కార్యాలు జరిగినప్పుడు దేవుడిని మహిమపరుస్తున్నారంటే దేన్ని బట్టి మహిమపరుస్తున్నారు చెప్పండి? వాక్యం విన్న తర్వాత వారు మారారు కనుక మారిన దానిని బట్టి దేవుడిని మహిమపరుస్తున్నారు. అందుకే మీరు ఏ సహవాసాలకు పోయినా అక్కడ వింటున్నప్పుడు ఏం వింటున్నారో జాగ్రత్త. లేదా మండే నుండి మీరు ఇంటికి పోయిన తర్వాత మీ యొక్క సహవాసంలో ఏం వింటున్నారో జాగ్రత్త, ఏమి నమ్ముతున్నారో జాగ్రత్త, ఎవరితో కలిసి ఉంటున్నారో జాగ్రత్త, ఎలాంటి వారితో నడుస్తున్నారో జాగ్రత్త. ఆ నడుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నాడు లేదో జాగ్రత్త. ఇంత చెప్పిన తర్వాత మీకు విషయం అర్థం అవ్వాలి. వాక్యం వినాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యం వినేవారితో సహవాసం చేయాలంటున్నారు. ఇంతకీ వాక్యం ఎవరిచ్చారు చెప్పండి? పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ. ఏ